హలో అందరికీ ఈరోజు వీడియోలో మనకి ఇంటి చుట్టూ దొరికే ఐటమ్స్తోనే ఒక మంచి హెయిర్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. సో మనకు కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనేది చూపిస్తుంది చూడండి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇది మందారాకు, అందరికీ తెలిసిన విషయమే. విలేజెస్లో అయితే చాలా ఎక్కడ చూసినా దొరుకుతుంది ఇది. సో మందారాకుని మన హెయిర్ లెంత్, వాల్యూమ్ అండ్ ఎంతమందికి కావాలి అనే దాన్ని పట్టుకొని క్వాంటిటీ తీసుకోవచ్చు. సో మందారాకు అనేది ఒక బేసిక్ ఇంగ్రీడియంట్ ఇందులో. అండ్ తర్వాత వచ్చేసి వేపాకు. సో వేపాకు కూడా ఊర్లో ఈజీగా దొరికే ఐటమే ఇది కూడా. సో సిటీలో ఉండే వాళ్ళు ఎలా ఏంటి అంటే దీనికి పౌడర్స్ కూడా ఉంటాయి. నీమ్ పౌడర్ ఉంటుంది, మందార ఆకు పొడి కూడా ఉంటుంది, హైబిస్కస్ లీఫ్ పౌడర్ కూడా దొరుకుతుంది మనకి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ వేపాకు తీసుకోవాలి. అండ్ ఇంకొక థర్డ్ ఐటమ్ వచ్చేసి గోరింటాకు. మీకు కనిపిస్తుంది కదా గోరింటాకు. వీటన్నిటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో ఈ 3 లీవ్స్ని మనం యూజ్ చేసుకొని ఒక మంచి హెయిర్ ప్యాక్ని తయారు చేసుకోబోతున్నాము. సో ఈ ప్రాసెస్ చూపిస్తూ నేను వీటి యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీన్ని రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో చూడొచ్చు. సో ముందైతే మనము ఇలా తొడాలు ఏవేమైతే ఉన్నాయో ఆకులు, వేపాకులు, గోరింటాకు ఇవన్నీ కూడా సపరేట్ చేసి ముందుగా ఆకునైతే రెడీ చేసుకోవాలి. సో ముందు నేనైతే క్లీన్ చేసుకొని మీకు క్లిప్ యాడ్ చేస్తాను. దీనిలో పెద్ద పెద్ద కాడలు ఉంటే అవన్నీ తీసేసుకున్నాము, పుల్లలు ఇవన్నీ కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకోవడానికి రెడీగా ఉందని అర్థము. సో దీంట్లో మిక్సీ వేసేటప్పుడు ఇంకేమేమి యాడ్ చేస్తామనేది కూడా చూపిస్తాను. సో దీని యొక్క బెనిఫిట్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాసెస్ చేసేటప్పుడు, అప్లై చేసేటప్పుడు ఇన్ఫామ్ చేస్తాం. మనము ఆకుల్ని మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్కి బదులుగా బటర్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి బెనిఫిట్ అవుతుంది కానీ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో వాటర్ బదులు బటర్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా పేస్ట్గా చేసుకున్న తర్వాత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు వాడుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లో మనం నిమ్మరసాన్ని కూడా బాగా పిండుకొని నీట్గా మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో సిట్రస్ అనేది కూడా మనకి చాలా మంచిది కాబట్టి హెయిర్కి యాడ్ చేసుకోవచ్చు. మొత్తానికి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో వేపాకులో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మన స్కాల్ప్కి ఏదైనా డాండ్రఫ్ ఉన్నా కానీ చాలా హెల్ప్ అవుతుంది. మందారాకు వచ్చేసి స్మూత్ అండ్ షైన్ ఇవ్వడానికి మన హెయిర్కి హెల్ప్ అవుతుంది. అండ్ గోరింటాకు వచ్చేసి మనకి హెయిర్కి న్యాచురల్ కలర్ అండ్ చాలా స్మూత్ అండ్ షైన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది గోరింటాకు కూడా. ఇలా మన మీద ఒక ఓల్డ్ క్లాత్ వేసుకొని చక్కగా స్కాల్ప్ నుంచి టిప్స్ వరకు కూడా అప్లై చేసుకొని ఒక 1 అవర్ అయితే మొత్తం ఆరేలాగా ఉంచుకోండి. తర్వాత రిజల్ట్స్ అనేవి చూసేద్దాము. సో ఐఎమ్ బ్యాక్ విత్ ద రిజల్ట్. మీరు చూస్తున్నట్లయితే అర్థమవుతుంది, చాలా షైనీగా ఉంది హెయిర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ స్మూత్గా కూడా ఉంటుంది, ట్యాంగిల్ ఫ్రీగా కూడా ఉంటుంది. ఇది యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత షైనీగా ఉంటుంది. అండ్ స్కాల్ప్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే, డాండ్రఫ్ ఇష్యూస్ కానీ ఏదన్నా స్కేలింగ్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే కూడా, ఇచ్చింగ్ ఉన్నా కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నీమ్ యూజ్ చేసాం కాబట్టి ఇందులో దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మన స్కాల్ప్కి మంచిగా యూజ్ అవుతుంది నీమ్ వచ్చేసి. అండ్ మందారాకు యూజ్ చేసాం కాబట్టి అది మన హెయిర్కి బాగా స్మూత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మందారాకుని మనం మిక్సీ చేస్తే బాగా జిగురుగా వస్తుందన్నమాట. సో ఆ జిగురు ఫార్మాట్ అనేది మన హెయిర్కి సిల్కీగా ఉండడానికి, స్మూత్ అండ్ షైనీగా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ మనం గోరింటాకు కూడా యాడ్ చేసాము. అందులో బోల్డ్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు తెలిసిన విషయమే, చాలామంది హెన్నా వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది అనమాట లైక్ గోరింటాకు యూజెస్. అండ్ అది మన హెయిర్కి న్యాచురల్ కలరింగ్ ఏజెంట్గా యూజ్ అవుతుంది. దానివల్ల కూడా మన హెయిర్ అనేది స్ట్రాంగ్ అండ్ స్మూత్గా కూడా ఉంటుందన్నమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని మనం నిన్న తయారు చేసి పెట్టుకున్న ప్యాక్ హెడ్ బాత్ చేశాక డైరెక్ట్ రిజల్ట్ ఇదే. ఇంకొకసారి చూపిస్తున్నాను, మీకు ఖచ్చితంగా 1 వాష్లోనే రిజల్ట్ వస్తుంది. ఓవరాల్గా చాలా బౌన్సీగా అండ్ వాల్యూమ్ ఉన్నట్టు ఎక్కువగా అనిపిస్తుంది కూడా ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయడం వల్ల. మీరు ఖచ్చితంగా టైం ఉన్నట్లయితే వీక్లీ 1 ట్రై చేయండి, లేదంటే మంత్లీ 2 అయినా ట్రై చేయండి. సో వీక్లీ 1 అంటే మనకు 4 టైమ్స్ వస్తుంది. సో 4 టైమ్స్ వాడుకోవచ్చు. టైం లేదు, కుదరదు అనుకున్న వాళ్ళు మంత్లీ 2 కూడా ట్రై చేసి చూడండి. ఇది ఖచ్చితంగా మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో
హెయిర్ కేర్లో యూస్ చేసుకున్నట్లయితే బోల్డ్ అంత రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వాష్కే రిజల్ట్ ఉంటుందని చెప్పాను కదా. నా కామెంట్ సెషన్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. సో మీరు రిజల్ట్ రాకపోతే మీరు కామెంట్ చేసి అడగొచ్చు ఎందువల్ల ఏంటి అనేది. దానికి మనం ఏంటనేది డిస్కస్ చేద్దాము. సో బోల్డ్ అండ్ హెయిర్ రిలేటెడ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ. మీకు కావాలని అంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ అన్నీ చూసేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను హెయిర్ ప్యాక్ రిలేటెడ్ వీడియోస్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఐ కార్డ్స్లో కూడా ఇస్తుంటాను. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు పైన ఐ కార్డ్స్లో కూడా మీకు సజెషన్స్ లాగా వస్తాయి అన్నమాట. మీరు అవి కూడా క్లిక్ చేసి చూడొచ్చు, మీకు యూజ్ అయితే మీరు ట్రై చేయొచ్చు. సో ఇలాంటి బోల్డ్ అని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. ఇలాంటి బోల్డ్ అండ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.